ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఏమని? వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? బదనామైంది ఎవరే అంటే బండు సంజయ్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటే ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? కేటీఆర్ ని కేసీఆర్ ని ఈ భగీరథ కేసులో లాగే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. వెల్కమ్ టు పిఎస్టీవీ. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏమని? ఈ బండి భగీరథ కొడుకు విషయంలో ఒక మైనర్ అమ్మాయిని, ఒక బాధితురాలిని, పోక్సో కేసు లైంగిక వేధులు ఎదుర్కొన్న బాధపడుతున్న బాధితురాల గురించి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్, ఎందుకు స్పందించలేదని చెప్పేసి ఒక ప్రశ్న ఇస్తూ దాంతోపాటు ఒక ఆరోపణ చేసిండు. ఏమని? ఈ బాధితురాలి ఫోటోలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ దగ్గరుండి వాళ్ళ సోషల్ మీడియాలతోటి, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళతోటి అమ్మాయి బాధితురాలి ఫోటోలు లీక్ చేయించిండు, బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించిందని చెప్పేసి మాట్లాడాడు. సరే, ఇది ఇట్లా ఉంటే ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? కేటీఆర్ని కేసీఆర్ని ఈ భగీరథ కేసులో లాగే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అంటే కొంత వెనక్కి వెళ్తే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అసలు ఏం జరిగింది? బండి భగీరథ కేసు ఇది జరిగి ఆయన పరారీలో ఉండి దొరికి జైలుకు పంపించి అంతా జరిగి కూడా 10-12 రోజులు అయిపోయింది. ఈ 10-12 రోజులుగా రాష్ట్రంలో మొత్తంగా మాట్లాడుకున్నది ఏమైనా ఉందా అంటే దీని గురించే. బండి సంజయ్ కొడుకు ఇట్లా చేసిందంట, పరారీలో ఉన్నాడంట, పోలీసులకు దొరుకుతలేదంట అని 9 రోజుల తర్వాత దొరికిండా లేకపోతే లొంగిపోయిందా? జరిగిన తర్వాత జడ్జి ముందర హాజరైండు, జైలుకు పంపిరు, అయిపోయింది ఎపిసోడ్. సో అది అయిపోయిన తర్వాత నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఏమంటాడు? నేనే అప్పగించిన అంటాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు? ఆయన అప్పగించినట్టు కాదు, రోడ్డు మీద దొరికింది కాబట్టి మేమే పట్టుకున్నట్టు అంటాడు. సరే, ఇంతవరకు ఒక ఎపిసోడ్ అట్లా ఉంటే ఇప్పుడు కొత్తగా కేటీఆర్ ఫోటోలు లీక్ చేసిందని, కేసీఆర్ స్పందించలేదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాని వెనకాల ఏంది అసలు ప్లాన్ ఏంది అంటే, ఈ పోక్సో కేసు అనేది చాలా సున్నితమైన కేసు. బాధితురాలి ఫోటోలు కానీ, పేరు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఎక్కడ కూడా లీక్ కాకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటంటే ఎక్కడ కూడా బాధితురాలి పేరును బయట పెట్టలేదు. ఆ పార్టీ కార్యకర్తలకు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ ఎక్కడ కూడా ఆమె ఫోటో మీరు ఎక్కడ ప్రచురించొద్దు, మీరు పెట్టే పోస్టుల్లో అమ్మాయి ఫోటో కానీ ఆమె పేర్లు కానీ ఎక్కడ రివీల్ చేయొద్దు అని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్ ఒక వార్నింగ్ లాంటిది, ఒక సూచన లాంటిది చేసింది. వాళ్ళు అదే ఫాలో అయ్యారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ సైడ్ నుంచి అమ్మాయి ప్రైవసీకి ఎక్కడ భంగం కలగలేదు, అది క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ అమ్మాయి ప్రైవసీకి ఎక్కడన్నా భంగం కలిగితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మాజీ పోలీసు అధికారి, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫైట్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చినాయి. బండి భగీరథ్ తోటి కలిసి తింటున్న ఫోటోలు, బయట కలిసిన ఫోటోలు, కలిసి డ్రింక్ చేస్తున్నట్టుగా, హోటల్లో ఉన్నట్టుగా రకరకాల ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆ ఫోటోలన్నీ ఎట్లా బయటపడ్డాయి, ఎవరు లీక్ చేసిరంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏమని? బండి భగీరథ్ స్నేహితులు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి మరి అమ్మాయి ఫోటోలు అమ్మాయిని బదనాం చేసేలాగా, బండి భగీరథ్ని ఆయన కొంచెం కాపాడి ఆయన పట్ల పాజిటివ్ వైబ్ వచ్చేలాగా, అమ్మాయిని మొత్తం డిఫేమ్ చేసేలాగా అమ్మాయి ఫోటోలు, వీడియోలు, ఆ ఫోటోలు అమ్మాయి ప్రైవసీకి భంగం కల్పించేలాగా కొన్ని ఫోటోలు లీక్ చేసారని చెప్పేసి అది ఏకంగా బండి సంజయ్ చేయించిండు. బండి సంజయ్ పక్కన ఎప్పుడు ఉండేటువంటి ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ సంగప్ప చేయించిందని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి, వార్తలు ప్రచారమైంది. ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే బండి భగీరథ్ ఇలా పోలీసుల ముంగట కానీ, జడ్జి ముందర కానీ, జైల్లో కానీ పెట్టిందంటే ఏ మీడియా కాదు, ఏ పోలీసులు కాదు, ఏ ప్రభుత్వం కాదు, సోషల్ మీడియా విజయంగా చెప్పుకోవాలి. సో ఈ సోషల్ మీడియాలో గత 12 రోజులుగా ఏం జరిగింది? బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిండు, పరారీలో ఉన్నాడు, బండి సంజయ్ కొడుకుని దాపెట్టిండు,
అందుకు ముఖ్యమంత్రి ప్లస్ రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి సహకరించిండు. ఎక్కడ కూడా బండి సంజయ్కి బండి భగీరథకి ఇష్యూ కాకుండా ఇబ్బంది కాకుండా ఎన్కేస్కి వచ్చింది అనేది ఒక ఆరోపణ. ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మాట్లాడుకున్నారు. మొత్తంగా బదనామైంది ఎవరే అంటే బండి సంజయ్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీంతో పాటే కొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా బండి సంజయ్ని ఎన్కేస్కి వస్తూ మాట్లాడారు. ఇది ముచ్చట. సో ఇప్పుడు ఏం జరిగింది, డ్యామేజ్ మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ జరిగింది, రేవంత్ రెడ్డి జరిగింది, బండి సంజయ్కి జరిగింది. మరి ఇప్పుడు ఏంది, బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళి బర్తరఫ్ చేయాలి, భగీరథిని జైల్లో పెట్టాలి, బాధితురాలకి న్యాయం చేయాలి, ఆధారాలని ఆగం చేసిర్రు, ఆధారాలు లేకుండా చేసిర్రు, ఇంకా రకరకాల ఇష్యూలు ఉన్నాయి. మిగతా కేసుల్లో కూడా బండి భగీరథిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆందోళనలు, నిరసనలు, ఉద్యమ కార్యక్రమం లాంటిది చేపట్టింది. సో ఈ విషయంలో బీఆర్ఎస్ కి ప్రజల నుంచి కొంచెం ప్రో ఉంది, అది జగమెరిగిన సత్యం. ఇక మీడియా ముఖంగా చూసుకుంటే మీడియా ఎక్కడ కూడా బండి భగీరథు తప్పించుకున్నాడనో, పరారీలో ఉన్నాడనో, లైంగిక వేధింపుల కేసులను ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు 10-12 రోజులు ఆయన జైలు పోయేంత వరకు కూడా. ఎందుకంటే ఆ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద ఛానల్ అన్ని కూడా రేవంత్ రెడ్డి కన్సర్న్లో నడుస్తాయి, బండి సంజయ్, మోడీ, బీజేపీ కన్సర్న్లో, కాంగ్రెస్ కన్సర్న్లో నడుస్తాయి. అధికారంలో వీరు బీఆర్ఎస్ వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళ పట్ల ఎంత ఎక్కడ నెగిటివ్ వార్త దొరుకుతుందో వేసుకుందామని చూస్తారు. సో ఈ క్రమంలోనే బండి భగీరథ్ జైలు వేయడానికి అయ్యో పాపం ఏడుస్తున్నాడంట, ఆ చికెన్ తినలేదంట, స్నానం చేయలేదంట, కింద అనుకున్నాడంట అని చెప్పేసి ఎక్కడ లేని జాలి కురిపించే వార్తలు ప్రచారం చేసినాయి, జాలి కురిపించే వార్తలు ప్రచారం చేసినాయి ఈ మీడియా ఛానల్. ఇది ఇట్లా ఉంటే ఇవాళ కొత్తగా మళ్ళా తాజాగా ఈ రోజు ఇష్యూ జరిగినట్టుగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఎందుకు కేసీఆర్ దీని గురించి మాట్లాడలేదు, కేటీఆర్ దగ్గర నుండి ఫోటోలు, అమ్మాయి ఫోటోలు, బాధితురాల ఫోటోలు లీక్ చేయించిన అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఎందుకయ్యా ఇదంతా ప్లాన్ ఏం కనిపిస్తుంది అంటే, ఇలా రేవంత్ రెడ్డి బదనామైండు, బండి సంజయ్ బదనామైండు, బీజేపీ బదనామైంది, కాంగ్రెస్ బదనామైంది. ఇది బండి భగీరథ కొడుకు ఈ కేసు విషయంలో, పోక్సో కేసు విషయంలో. కానీ బీఆర్ఎస్కి ఎలాంటి ఇది లేదు. సో ఇప్పుడు ప్రజలు కానీ మీడియా కానీ మొత్తం దేని గురించి మాట్లాడుకుంటుంది, బీజేపీ, కాంగ్రెస్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బండి భగీరథ గురించి మాట్లాడుకుంటుంది. బీఆర్ఎస్కి ఈ విషయంలో నెగిటివ్ ఏం లేదు. కాబట్టి ఏం చేయాలి, కేటీఆర్ను, కేసీఆర్ను దీనిలోకి లాగాలి. లాగితే అప్పుడు ఏమవుతుంది, ఎట్లా మీడియా వీళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి, వీళ్ళ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి, ఏ వార్త చెప్తే ఆ వార్త వేస్తుంది కాబట్టి, ఏ మీటింగ్ చెప్తే ఆ మీటింగ్ వేస్తుంది కాబట్టి, మీడియా మొత్తం తుపాకీ మొత్తం కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపు, కేటీఆర్ వైపు తిప్పాలి. సున్నితమైన అంశం కాబట్టి, రాష్ట్ర హోంశాఖ మంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, కేటీఆర్ బాధితురాలు ఫోటోలు లీక్ చేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఒక ఆదేశాలు ఇస్తే కేటీఆర్ ని కేసులకు లాగి ఒక కేసు నమోదు చేసు, లేకపోతే విచారణ పేరిటను పిలవాలి, ఇబ్బంది పెట్టాలి. అప్పుడు ఏమైతుంది, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, జనాలందరూ కూడా, మీడియా అంతా కూడా కేటీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుకుంటుంది. సో ఈ బురద వీళ్ళిద్దరికీ అంటింది, కాంగ్రెస్ బీజేపీలకి అంటింది, బండి సంజయ్ రేవంత్ రెడ్డికి అంటింది, కొంతమంది కాంగ్రెస్ ఎంపీలకు అంటింది. ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు పోయి ఈ బురదను బీఆర్ఎస్ వాళ్ళకు, కేటీఆర్ కు, కేసీఆర్ కూడా పూయాలి. అట్లా పూస్తే వీళ్ళ బురద కొంత పోతుంది, వీళ్ళ గురించి మాట్లాడుకుని పనిచేసి జనం అంతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఈ లోపు ఇంకేదైనా పెద్ద స్కెచ్ చేయొచ్చా, ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చా అనేలాగా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్ కనిపిస్తా ఉన్నది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ ఇదే అయితే, కుట్ర ఇదే అయితే, కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి కుట్ర ఇదే అయితే, కేటీఆర్ మీద త్వరలో ఇదే బండి భగీరథ కేసు విషయంలో, బాధితురాలు ఫోటో లీక్ చేసిన విషయంలో కేసు అయిపోతా ఉన్నారు అనేది నా అంచనా. లేకపోతే విచారణకు పిలుస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీ సోషల్ మీడియాలో ఇట్లా జరిగిందని చెప్పేసి కొన్ని సృష్టించా, ఫేక్ చేసుడు ఇవన్నీ చేసుడు రేవంత్ రెడ్డికి కొత్త ఏం కాదు. ఇలాంటి ప్లాన్లు వేసుట్లో ఆయన చాలా ఇది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు 10 సార్లు పిలిచారు, అందులో ఏం దొరకలే, కోరుకుంటు మీద ఈకలు వీకినట్టే అని చెప్పేసి అక్కడ తెల్లమైంది. ఈ కార్ రేసింగ్ లో అన్నారు, అదో లెటిఫిస్ కేసు అని కేటీఆర్ ఇప్పటికే చెప్పినా దాని మీద హైకోర్టు కూడా రూపుగా విలువకూరి, ఇబ్బంది పెట్టకూరి, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు తాజాగా ఏంది, ఇది పోక్సో కేసు కాబట్టి, ఒక మైనర్ బాలిక విషయం కేసు కాబట్టి, కేంద్ర మంత్రి ఇందులో ఉన్నాడు కాబట్టి, ఇందులో వీళ్ళని ఎట్లాగో రెండు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్ ను, కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు కాబట్టి ఎట్లా నీళ్ళు ఇరికేయాలి, ఇబ్బంది పెట్టాలి, గుంజాలిళ్లకు అని చెప్పేసి ఇంత ప్లాన్ లాగా కనిపిస్తుంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కేటీఆర్ మీద కేసు పెట్టేలాగా ఆ పోలీసులను ప్రేరేపిస్తారా, విచారణ పేరుతోటి ఈ కేసులో ఇరికించేలాగా ప్రయత్నం చేస్తారా, చూద్దాం. రేపు ఎట్లాగూ ఇలా అనుకున్న ముచ్చట బయట పడుతుంది. రేవంత్ రెడ్డిని అంచనా వేయడం పెద్ద కష్టమేం కదా. ఆయన ఒక మాట మాట్లాడుతుంటే నోరు మాట్లాడుతున్న నొసలు ఎక్కిరియద్దు అంటారు. అట్లా ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన కడుపులో విషయాన్ని, మెదడులో
ఆయన వ్యూహాన్ని కళ్ళ ద్వారా బయటపడుతూ ఉంటది. సో ఇలా మాట్లాడే మాటలు కూడా గట్టినే అనిపించినాయి. చూద్దాం ఈ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ ఇలా ఇరికించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేసిందా? దీనికి ఏమైనా స్కెచ్ ఉందా? అందుకని మనం ఢిల్లీ వేయొచ్చు. ఢిల్లీ వేసినా మళ్ళీ అక్కడ బీజేపీ నుంచో లేకపోతే ఇంకేమన్నా బండి సంజయ్ వర్గం నుంచి ఇంకెక్కడి నుంచో ఏమైనా లీకులు ఉపాయాలు వ్యూహాలు అందినాయా? దాని కొరకే ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది అనేది డౌట్ కొడుతుంది. చూద్దాం ఏం చేయబోతున్నాడు, ఎట్లా చేయబోతున్నాడు. నేను మీ ప్రవీణ్ సుంకరి. ఈ వీడియో మీద ఇప్పుడు నా అంచనా మీద మీ కామెంట్ ఏంది, మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుస్తా. థ్యాంక్ యూ.